ఖమ్మంలో వినూత్నంగా ఆవుపేడతో గణపతి విగ్రహాల తయారీ. నగరంలోని వెంకటేశ్వర గోశాల టేకులపల్లిలో వినూత్నంగా భక్తులు గోమయంతో గణపతి విగ్రహాలు తయారు చేశారు. గోమయంతో చేసే విగ్రహాల వల్ల చాలా ఫలితాలు ఉన్నాయని, అతి పవిత్రమైన గోమయం నిమజ్జనం చేసేటప్పుడు నీళ్లలో సులువుగా కరిగి భూసారం పెరుగుతుంది. చెట్టుమొదళ్లలో పెడితే సులువుగా కరిగి చెట్టుకు సారంగా ఉపయోగపడుతుంది. కనుక పర్యావరణాన్ని కాంక్షించే భక్తులు ఈ ఆవుపేడతో చేసిన విగ్రహాలకు పూజలు చేసి గణపతి అనుగ్రహాన్ని పొందాలని కోరారు.
అంటున్నారు. అట్లా పెట్టుకోవచ్చు, కానీ అది పర్యావరణం చాలా చేడు చేస్తుంది. కాబట్టి కొంతమంది ఇప్పుడు మట్టి విగ్రహాలు కూడా చేస్తున్నారు. అది కాకుండా నూతనంగా ఇప్పుడు ఖమ్మం టేకులపల్లి గోశాలలో వినూత్నంగా చక్కగా ఆవు పేడతో అంటే గోమయంతో విగ్రహాలు తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు అందరూ అవి తీసుకోండి. దానివల్ల ఆ నదిలో నిమజ్జనం చేయడం వల్ల ఏర్లు ఉన్న వాగులు ఉన్న నదిలో ఉన్న నిమజ్జనం చేయడం వల్ల దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా నీళ్ళలో పోయి పంటలకి వాటికి చాలా విశేషంగా పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గోమయంతో చేసినటువంటి వినాయక విగ్రహాలని పూజిస్తారని చెప్పి ప్రార్థిస్తూ నమస్కారం. తర్వాత నవరాత్రులు, ఈ యొక్క గణపతి నవరాత్రులు అంటే చాలామంది 9 రోజులు అనుకుంటారు. 9 రోజులే మీ భాషలో, కానీ శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే నవరాత్రులు అంటే నూతన రాత్రులు అర్థం. చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే ఇప్పుడు గ్రహణం వచ్చిందిగా శాస్త్రి గారు, మరి ఎట్లా పాటించాలి వీటిని అంటారు. అసలు గ్రహణానికి నవరాత్రులకి సంబంధం లేదు. ఎందుకంటే ఆదివారం నాడు రాత్రిపూట 9:30 తర్వాత అది ప్రారంభమైంది గ్రహణం. ఒకవేళ గ్రహణశూల ఉందనుకుంటే గ్రహణశూల ఎప్పుడు ఉంటుందండి? ఆదివారం తెల్లవారుజామున ఆ గ్రహణం విడిచిన తర్వాత గ్రహణశూల ఉంటుంది. వేదం ఉందనుకున్నాం, గ్రహణ వేదం ఉంటుంది. ఆ వేదం ఉన్నా కూడా ఆదివారం నాడు 12 గంటల దాకానే ఉంటుంది. ఆ గ్రహణానికి వినాయక నిమజ్జనానికి సంబంధం లేదు. యథాప్రకారంగా 27వ తారీఖు ఈ నెల బుధవారం నాడు వినాయక నవరాత్రులు స్టార్ట్ అయితే ప్రారంభమైతే అక్కడి నుంచి చక్కగా 6వ తారీఖున శనివారం నాడు దుర్ముహూర్తం అంటే ఏంటో చెప్తా. ఉదయం తెల్లవారుజామున సూర్యోదయం దగ్గర నుంచి 7:40 దాకా, ఉదయం 7:40 దాకా దుర్ముహూర్తం ఉంటుంది. సరే, అది కాకుండా 8 అనుకోండి. 8 తర్వాత ఎప్పుడైనా సరే ఆ వినాయకుడిని పూజ చేసి కమిటీ సభ్యులతో పూజ చేయించి చక్కగా దాని ఉద్వాసం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి నిమజ్జనం చేసే చాలా విశేషంగా ఉంటుంది. ఎటువంటి అపోహలు నమ్మొద్దు మీరు. ఖచ్చితంగా శనివారం నాడు 6వ తారీఖు ఖచ్చితంగా నిమజ్జనం చేయాల్సిందే. ఈ విషయంలో ఇంకో క్లారిటీ ఉంది. అంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం కూడా మరి 11వ రోజు చేశారు. 9 రోజులు చేసి 10 రోజులు నిమజ్జనం చేయాలి. కానీ 10 రోజులు చేసి 11 రోజు కూడా నిమజ్జనం చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ ఎవరు పట్టించుకోవట్లే. కానీ ఖమ్మం స్తంభాద్రి పట్టణ పురోహిత సంఘం వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. శనివారం నాడే నిమజ్జనం చేయాల్సిందిగా అందరూ అనుకుంటున్నారు. ఇదే విధంగా అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం.